Kavita Balaji అండి, అడ్వకేట్ కవిత బాలాజీ హియర్. నాకు ఒక 28 years ఆఫ్ స్టాండింగ్ ఉంది. నేను చిన్న చిన్న లీగల్ టిప్స్ మన అవేర్నెస్ కోసము జనరల్ పబ్లిక్ కానీ మన అడ్వకేట్లకు కానీ ఒక వాట్ యూ సే ద కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్ కోసం నేను ఇలా ఒక వీడియో తీస్తున్నాను. ఏంటంటే మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు, కానీ దాన్ని వాళ్ళు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. మనం రోజు వెళ్ళి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. తర్వాత మనం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన కూడా దాన్ని ఫాలోఅప్ చేయట్లేదు, అది పక్కన పెట్టేశారు అనుకోండి. అప్పుడు మీకు ఏంటి వేరే ఒక అథారిటీ ఏంటి దాన్ని మీకు ఫర్దర్ తీసుకెళ్తుంది అనేసి అంటే ఇట్ ఈస్ ఆల్ ద హైకోర్ట్. యూ కెన్ ఫైల్ అ రిట్ పిటిషన్. అయితే ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది, వాటర్ బోర్డు ఉంది, వీటిల్లో కూడా వాళ్ళు ఫాలో చేయట్లేదు. ఇంజనీర్స్ కానీ ఎవరు కానీ ఫాలో చేయట్లేదు మీ పర్టికులర్ కేస్ని. అప్పుడు మీరు ఏం చేయాలి? రిట్ పిటిషన్ వేసుకోవాలి. రిట్ పిటిషన్ వేసుకుంటే దానిలో ఒక ప్రిస్క్రైబ్ టైంలో ఈ పిటిషన్ అంటే మీరు పెట్టిన చిన్న ఆఫీసెస్లో పిటిషన్ని వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయాలని చెప్పి జడ్జి గారు ఏం చేస్తారంటే మీకు ఆర్డర్ పాస్ చేస్తారు. ఈ పీరియడ్లో వీళ్ళకి మెజర్మెంట్ ఇవ్వాలి, లైక్ వెన్ ఇట్ ఈస్ రీజనబుల్ కేస్ యూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, అది ఇదని చెప్పి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అది సాల్వ్ చేసేస్తారు. లేదు, అది కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు, మీ కోర్ట్ ఆర్డర్ కూడా హైకోర్టు ఆర్డర్ కూడా డినై చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే యూ కెన్ ఫైల్ ఎ కంటెంప్ట్. కంటెంప్ట్ అంటే ఏంటి అనేసి అంటే ఇట్ ఈస్ లైక్ వారెంట్ ఫర్ ద కైండ్ ఆఫ్ ద సర్వెంట్, గవర్నమెంట్ సర్వెంట్, దట్ ఈస్ నాట్ doing that particular act, wherein it has been released in the form of an order. అప్పుడు ఆర్డర్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఈ టైంలో కూడా వాళ్ళు అది ఫాలో కాలేదు అంటే వాళ్ళని కోర్టులో నుంచోబెట్టి జడ్జి గారు అడుగుతారు, ఎందుకు మీరు ఇది ఫాలో చేయలేదు, నేను ఇచ్చిన ఆర్డర్ని మీరు ఎందుకు కంటెంప్ట్ చేశారు, కోర్టుని కంటెంప్ట్ చేశారని అడుగుతారనమాట. ఇలా ఒక స్ట్రాంగ్ మీకు ఆర్డర్ వచ్చి స్ట్రాంగ్ వేలో మీకు ఒక మెజర్ వస్తుందన్నమాట. ఇలా మీరు రిట్ పిటిషన్ ఆ తర్వాత కంటెంప్ట్ వేసుకుని అకార్డింగ్లీ బెనిఫిట్ పొందుతారని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ కైండ్లీ గివ్ మీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్ బిలో ద వీడియో అండి. నేను ఇట్లా మెనీ మోర్ వీడియోస్ తీస్తూ ఉంటాను ఇలా లీగల్ టిప్స్ చెప్పడానికి మీకు. హౌ టు గో ఫర్ అ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ టు కోర్ట్స్, హౌ టు హ్యావ్ అ లీగల్ మెజర్ అని చెప్పి నేను మీకు చాలా వీడియోస్ చేసి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గెట్ బెనిఫిటెడ్ అండ్ గివ్ మీ ఇన్ ఫార్మ్ ఆఫ్ కామెంట్స్. థ్యాంక్ యూ. కవితా బాలాజీ హియర్, అడ్వకేట్.